దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ జీవితాన్ని శాంతి సమాధానాలతో తొలతూగేలాగా చేసుకోవడం మన చేతుల్లో ఎంతో ఉంది. దైవికమైన సూత్రాలు, ఆధ్యాత్మిక సూత్రాలు, నైతిక విలువలతో మన జీవితాలను కట్టుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదం, ఆయన వాగ్దానానుసారమైన దీవెన మనకు సంక్రమిస్తుందండి. అది మన వృత్తిలోనైనా, మన కుటుంబంలోనైనా, మన సంతానం విషయంలోనైనా, మన ఒంట్లోనైనా, అంటే ఆరోగ్యం విషయంలోనైనా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించడానికి ఈ ఆధ్యాత్మిక నైతిక సూత్రాలు, దైవిక సూత్రాలు ఎంతో ఉపకరిస్తాయి. ఇందులో ఏం సందేహం లేదు. ఇది నిర్ద్వందమైన, మార్పు లేని నిత్య సత్యం. ఏదో ఆపద వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఆపద మొక్కలతో దేవుడి దగ్గరికి వెళ్ళడం కంటే అసలు జీవితాన్ని సమతుల్యత కలిగినటువంటి భావాలతోనూ విలువైన సూత్రాలతోనూ కట్టుకుంటే ఆ దీవెనను మనం ఎంతగానో అద్భుతంగా అనుభవించగలుగుతాం. అదే మేము అందించే ఈ సందేశాల్లో ఉన్న సారాంశం. అదే క్రీస్తు ప్రభుని భక్తి రంగంలో ఉన్నటువంటి విశిష్టత అని నేను మనవి చేస్తూ ఉన్నాను. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుని ఈరోజు ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథు పట్టణంలో ఉన్న సంఘమునకు వ్రాసిన లేఖ ఉత్తరమే 1 కొరింథీ పత్రిక. మీలో జారత్వం ఉన్నదని వదంతి గలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్ని జనుల్లోనైనను జరుగుదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడా వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగించవలను. ఈ భాగములో అపోస్తలుడైన పౌలు కొరింథు పట్టణ సంఘములో ఉన్నటువంటి ఒక దారుణమైనటువంటి అనైతిక పరిస్థితిని గురించి మాట్లాడుతూ డీల్ చేస్తూ ఉన్నాడు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అంటే అన్ని జనుల్లో కూడా ఇట్లాంటి పని, అంటే మారుడి తల్లితో పాపం చేస్తున్నాడు వాడు క్రైస్తవ సంఘంలో ఉన్నాడట, కొరింథు పట్టణ క్రైస్తవ సంఘంలో. అది సిగ్గుచేటైనటువంటి పాపం కదా. అతని తండ్రి చనిపోయిన తర్వాత అతని భార్యల్లో ఒక ఆమెను, అంటే ఈ యవనస్తుడికి మారుడి తల్లిని ఉంచుకుని ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లుగా అర్థమవుతోంది ఇక్కడ. మరి విచిత్రం ఏమంటే అతగాడి విషయమై పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడే కానీ ఆమెను గురించి మాట్లాడలేదు, ప్రస్తావన కూడా లేదు. ఎందుచేత? ఆమె క్రైస్తవ విశ్వాసి కాదని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందనిపిస్తుంది నాకు. ఇంతకీ క్రైస్తవ సంఘములో ఏమైనా లోపం ఉందా? సంఘ విశ్వాసులైన వాళ్ళల్లో, సేవకుల్లో ఎక్కడైనా లోపాలు ఉన్నాయంటే ఎస్, నిర్ద్వందంగా, నిస్సందేహంగా అక్కడక్కడ లోపాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా తప్పిదాల్లో పడవచ్చు. కానీ మరి యేసుప్రభుని నమ్ముకున్నాం, మతం తీసుకున్నామని చెప్పుకునే మీలో కూడా ఇట్లాంటి లోపాలు ఉంటే ఎట్లాగని దెప్పి పొడిచేటటువంటి బయట క్రైస్తవేతరుల విమర్శకు నా జవాబు చెప్తున్నాను. వాళ్ళైనా వీళ్ళైనా మనుషులే. ఆ మనుషుల్లో బుద్ధుల్లో వంకర బుద్ధులు ఉన్నాయి, తప్పిదాలు ఉన్నాయి. ఆ తప్పిదాలు వచ్చినప్పుడు వాటిని దిద్దుబాటు చేయడం అనేది సంఘ కాపర్లు, సంఘ పాస్టర్లు, సంఘ సేవకులు, సంఘ నాయకుల యొక్క బాధ్యత కదా. అదిగో సంఘ నాయకుడిగా అపొస్తలుడైన దైవజనుడైన పౌలు అదే పని చేస్తున్నాడు ఇక్కడ. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. ఎంత సిగ్గుకరమైన పని అండి ఇది, ఎంత సిగ్గుమాలిన పని అండి ఇది. అన్యజనుల్లో, అంటే భక్తి చేయని వాళ్ళల్లో కూడా ఇంత దారుణమైన పరిణామం ఉండదు కదా అని చెప్పని గద్దిస్తూ ఉన్నాడు. పైగా పాపం చేసిన వాడిని గద్దించడమే కాదు, అట్లాంటి సంఘంలో పెట్టుకుని మీరు ఎలా మౌనంగా ఉంటున్నారు? వాడిని వెలుపలికి తోలివేయడం చేయడానికి బదులుగా వాడిని లోపలే ఉంచుకుని మీరు ఇంకా సంబరపడుతున్నారు, గర్వపడుతున్నారు. ఏమిటిది? ఇంత సిగ్గుమాలినటువంటి పరిస్థితి ఏమిటిది అని చెప్పని అపొస్తలుడైన పౌలు గద్దిస్తున్నాడు సంఘాన్ని, సంఘ విశ్వాసులను, సంఘ పెద్దలను. ఏమిటండి? సంఘములో క్రమశిక్షణ అనేది చాలా అవసరం. క్రమశిక్షణతో పాటు పరిశుద్ధతా సూత్రాలు సంఘ విశ్వాసులు, సేవకులు తప్పనిసరిగా పాటించి తీరవలసిందే. మరి అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, వాణ్ణి సంఘములో నుంచి వెలివేయండి అంటున్నాడు. వెలివేయడం ఏంటండి? ఎక్స్కమ్యూనికేషన్ అంటే చాలా దారుణమైన పని కదా.
ఎందుకంటే వాడికి బుద్ధి రావాలంటే వాడిని భక్తుల సమాజంలో ఉంచకుండా బయటకు తోలేయండి. ఆ బయటకు పంపేయమనడానికి పౌలు భక్తులు వాడిన భాష ఏమిటయ్యా అంటే ఇక్కడ అట్టి వాణిని సాతానుకు అప్పగింపవలెను అంటున్నాడు. సాతానుకు అప్పగించడం ఏంటండి? సైతాను చేతిలో పెట్టడం. ఆ తప్పు చేసినాడు, పాపం చేసినాడు. ఆడు ఎలాగో సైతానుకు అవకాశం ఇచ్చాడు. వాడు ఎలాగో పాపంలో పడినప్పుడే సైతానుడు వాళ్ళు ప్రవేశించాడు, అందుకు అవకాశం కల్పించాడు. సైతానుకు అప్పగించమనే ఈ పౌరు భక్తుని యొక్క భావం ఏమిటయ్యా అంటే సంఘములో యేసుక్రీస్తు ప్రభు సంఘములకు శిరస్సయ్యున్నందున ఆయన ఏలుబడి సాగుతుంది. సంఘం వెలుపల సైతానుడి ఏలుబడి ఉంది. అంటే దుష్టుని యొక్క చర్యలు విశృంఖలంగా సాగుతాయి. సంఘం వెలుపల ఎక్కడైతే సైతాను యొక్క ఏలుబడి విశృంఖలంగా సాగుతుందో ఆ సంఘము వెలుపలికి అతను పంపేయండి. అప్పుడు వాడికి బుద్ధి వస్తుందేమో, జ్ఞానం వస్తుందేమోనని పౌలు భక్తుడు వానిని సాతానుకు అప్పగించండి అంటున్నాడు. అంటే సైతాను ఏలుబడి ఉన్న సంఘము వెలుపలికి అతను పంపివేయండి, సంఘము లోపల ఉంచబోకండి అని చెప్పని గట్టిగా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. సంఘములో పరిశుద్ధత యొక్క ప్రమాణాన్ని, స్టాండర్డ్ను కాపాడడం అనేది సంఘ కాపరి, సంఘ నాయకుల బాధ్యత, సంఘ పెద్దల బాధ్యత. అంతేగాని తప్పు చేసిన వాడిని భుజానేసుకుని వచ్చే బంధుప్రీతి కానీ, కులప్రీతి కానీ, ప్రాంత ప్రీతి కానీ, ఏ ప్రీతి ప్రేమ చొప్పునైనా తప్పు చేసిన వాడిని ఒప్పుగా ఎంచడం అనేది పెద్ద తప్పిదం అవుతుంది. ఆ తప్పిదము సంఘములో ఉన్న మిగిలిన విశ్వాసులు కూడా అంటుకునే ప్రమాదం ఉంది. వాడు తప్పిదం చేస్తే వీళ్ళందరూ పెద్దలందరూ మౌనంగా ఉండగలిగింది, నేను చేస్తే వచ్చిందా అంటూ ఇంకొకటి ఎవడైనా దారి తప్పి గాడి తప్పి పాపంలో పడే ప్రమాదం ఉంది. అంచేత అటువంటి వానిని సంఘములో ఉంచకుండా వానిని వెలుపలకు పంపిస్తే వానిని అన్యుడుగా ఎంచమంటున్నాడు పౌరు భక్తుడు ఇదే అధ్యాయంలో మరొక చోట. మరి ఇంతకీ వాడు పాపం చేయడం ఎంత దారుణమో ఆ పాపము చేసిన వారి యొక్క పాపాన్ని ఖండించకపోవడం ఆ సంఘ విశ్వాసంలో ఉన్న దారుణమైన లోపం కదా. తప్పు చేసిన వాడిని తప్పు అని చెప్పకపోగా వాడు చేసిన తప్పిదంగా ఎంచకుండా వాడిని సంఘంలోనే ఉంచుకోవడం తప్పు కదా. నాకు ఆ సంగతి గుర్తుకొస్తుంది. ఎన్నటికో పాస్టర్ గారు, గొప్ప దైవజనుడు, ఆయన గొప్ప బోధకుడు, 2 కొడుకులు ఉన్నారు. ఆయన హోప్ని ఫీనిహాసుల్లో అటు వెళ్ళాడు. మహా దుర్మార్గంగా ఉండేవారు, నేను కూడా ఎరుగుదు. కాలగమన నా పాస్టర్ గారు ఒక రోజున ఆ పెద్దోడికి, వాడు మరీ బడుద్దాయిగా దరిద్రుడిగా తిరుగుతూ సంఘములో సేవకు ఎంతో అవరోధంగా తయారైనందున నా తండ్రి సహించలేక కొడుకు బట్టలన్నీ సర్ది మెడ్రాస్ దాకా టికెట్ కొని ట్రైన్కి బండి ఎక్కించాడట. సొంత కొడుకునండి ఎంతకాలం సహిస్తాడు? చిన్నవాడుగా ఉన్నప్పుడు దెబ్బలు వేశాడు, భయం చెప్పాడు, మంచిగా ఉండమన్నాడు, కోపడ్డాడు, గద్దించాడు, ఖండించాడు, బుద్ధి చెప్పాడు. ఎంత చెప్పినా వాడికి బుద్ధి రావట్లేదు. వాడు డ్రింకింగ్ ప్రాబ్లము, ఎన్నెన్నో ఆగడాలు చేసేటువంటి స్థాయికి ఎదిగాడు, వయసులో ఎదిగాడు. ఇక ఆ తండ్రి, ఆ పాస్టర్ తండ్రి అతన్ని ఇంట్లో ఉంచుకోలేక, సంఘంలో ఉంచుకోలేక వాడి వల్ల కీడు ఉందని అతన్ని ట్రైన్ ఎక్కించి పంపించాడు. మళ్ళీ తిరిగి రావద్దురా అని, నువ్వు బాగుపడితే బాగుపడినాడు రమ్మని. చాలా బాధ కలిగిస్తుంది. సంఘంలో నమ్మకముగా ఉంటున్న వాళ్ళల్లో ఏదేని భయంకరమైనటువంటి పాపము తావు చేసుకుని ఉన్నట్లయితే ఆ పాపం బయటపడినప్పుడు దాన్ని ఖండించకుండా, గద్దించకుండా, బుద్ధి చెప్పకుండా, దిద్దుబాటు చేయకుండా అట్టి మనిషిని సంఘములోనే కనుక ఉంచుకున్నట్లయితే అది సంఘానికి ఎంతో అరిష్టదాయకమవుతుందని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి సంఘ నాయకులారా, సంఘ సేవకులారా, సంఘ కాపర్లారా, సంఘాలలో ఉన్న విశ్వాసంలో ఉన్న తప్పిదమును మనం చూచినప్పుడు ఆ తప్పిదమును దిద్దుబాటు చేయడానికి గద్దించవలసిందే, ఖండించవలసిందే, బుద్ధి చెప్పవలసిందే. అట్లు బుద్ధి తెచ్చుకోకుండా, సరి చేసుకోకుండా ఆ మనిషి అదే పాపంలో కొనసాగుతున్నట్లయితే అతని సంఘం వెలుపలికి పంపించడమే అతను బాగు చేయడానికి హేతు అవుతుంది. అదేమిటండి? సాతానుకు అప్పగించడం ఏమిటి? సంఘంలో నుంచి వెలివేసి అతను బయటికి పంపించడం ఏమిటంటే 2 కారణాలు. సంఘంలో క్రమశిక్షణ చర్య తీసుకోవడానికి 2 కారణాలు. 1, దేవుని యొక్క పరిశుద్ధత యొక్క ప్రమాణాన్ని, హోలీనెస్ యొక్క స్టాండర్డ్ని సంఘములో కాపాడడం కొరకు ఆ చర్యకు పూనుకోక తప్పదు. క్రమశిక్షణ చర్య లేకుండా సంఘాలను మనం బాగు చేయలేం, ప్రజలను బాగు చేయలేం.